నమస్కారం. అరుణాచలం లక్షల మందికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. కోట్ల మంది విశ్వాసాలకు నిలయం. ఆ కొండ చుట్టూ ఒక్కసారి గిరి ప్రదక్షిణం చేస్తే జన్మ ధన్యం అవుతుందని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. కానీ అదే అరుణాచలంలో మోక్షానికి ఇదే దారి అని భక్తులు నమ్మేటువంటి ఒక ఇరుకైన ప్రదేశంలో ఇటీవల ఒక విషాద వార్త జరిగింది. ఈ వార్త విన్నప్పుడు మనందరి మదిలో మెదిలినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అది దేవుడు పెట్టినటువంటి పరీక్ష లేక భక్తుడు అతి విశ్వాసమా అని. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి ఆ మోక్ష మార్గంలో ఏం జరిగింది, ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాము. ఈ మహర్షి భక్తి పీఠం ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. విషాద సంఘటన ఏం జరిగింది అంటే, గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఉన్నటువంటి ఇడుక్కు పిళ్ళయ్యార్ అనే ఆలయం దగ్గర రెండు భారీ బండల మధ్య ఒక చిన్న సందు ఉంటుందన్నమాట. చాలామంది భక్తులు దీన్ని మోక్ష మార్గం అని చెప్పి పిలుస్తుంటారు. ఈ సందులోంచి ఒకవైపు దూరి అవతల వైపుకి వెళ్తూ ఉంటారన్నమాట. ఇలా చేస్తే పాపాలన్నీ పోయి పుణ్యము మోక్షము లభిస్తాయని చెప్పేసి బలంగా వాళ్ళు నమ్ముతుంటారట. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక భక్తుడు కూడా అదే నమ్మకంతో ఆ సందులోకి వెళ్ళారు. కానీ పాపం దారి మధ్యలో ఆయన ఇరుక్కుపోయారు. ఊపిరాడక కదలలేక తీవ్రంగా ఇబ్బందులు అయితే పడ్డారు. చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి ఆయన వెంటనే బయటకు తీసే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి అతి కష్టం మీద బయట తీసేసరికి ఇక జరగకూడని ఉదంతం అయితే జరిగిపోయింది. ఆ భక్తుడు ప్రాణాలు విడిచారు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో మహిళ కూడా అదే చోట ఇరుక్కొని త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఒకరి తర్వాత ఒకరు ఇలా ప్రమాదానికి గురవడంతో ఇప్పుడు భక్తుల విశ్వాసం, వాళ్ళ భద్రత మీద పెద్ద చర్చ అయితే మొదలైంది. అసలు అరుణాచలంలో ఏంటి మోక్ష మార్గం, ఎందుకంత నమ్మకం వీళ్ళకి అంటే, అసలు ఇంత ప్రమాదకరమైనటువంటి సందులోకి వెళ్ళి ప్రాణాలను పణంగా పెట్టినటువంటి భక్తులు ఎందుకు వెళ్తున్నారు, అసలు దీన్ని ఎందుకు మోక్ష మార్గం అంటున్నారు? ముందు ఆ నమ్మకం ఏంటో చూద్దాం. మన పురాణాల ప్రకారం అరుణాచల పర్వతం సాక్షాత్తు శివుని అగ్నిలింగ స్వరూపం. అందుకే ఆ కొండకు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నదనమాట. ఈ ప్రదక్షిణ దారిలోనే ఇడుక్కు పిళ్ళయ్యార్ అనే ఆలయం దగ్గర ఈ రాతి సందు అనేది ఉందన్నమాట. తరతరాలుగా భక్తులు దీన్ని కేవలం రాళ్ల సందులాగా చూడలేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇది దేవుడు పెట్టేటువంటి ఒక అగ్ని పరీక్ష అని అనుకుంటున్నారు. ఆ ఇరుకు దారిలో శరీరాన్ని వంచి ఆహారాన్ని అణుచుకొని కష్టపడి బయటికి రావడం అంటే మనలో ఉన్నటువంటి పాపాలను కానీ గర్వాన్ని కానీ వదిలేసి కొత్తగా పవిత్రంగా మారడమే అని చెప్పేసి భక్తులు బలంగా నమ్ముతున్నారు. శరీరానికి ఎంత కష్టం అనిపించినా కానీ దాన్ని దాటికి బయటికి రాగానే మనసుకు ఏదో తెలియనటువంటి ప్రశాంతత వస్తుంది అని చెప్పి చాలామంది తమ అనుభవంలో చెప్తూ ఉన్నారు. జన్మజన్మల పాపాలు పోతాయి, మోక్షం వస్తుంది అనే ఇలాంటి నమ్మకాలే ఒక్కోసారి ప్రాణాలకు తెగించి కూడా భక్తులను ఆ మార్గంలోకి వెళ్ళేలాగా చేస్తున్నాయి. చూసారా, ఇది కేవలం రాళ్ల సందు కాదు, లక్షల మంది నమ్మకంతో మనోభావాలతో ముడిపడినటువంటి ఒక సున్నితమైనటువంటి విషయం. మరి ఇది దైవ పరీక్ష, అతి విశ్వాసమా అంటే ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న అనేది మొదలవుతుంది. ఈ ఘటనను మనం ఎలా చూడాలి? దీనికి రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మనం దైవ పరీక్ష అనే వాదనలోకి తీసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఇది దేవుడు పెట్టినటువంటి పరీక్ష అని, భగవంతుడు తన భక్తుల నమ్మకాన్ని పరీక్షించడానికి ఇలాంటి కఠినమైనటువంటి సవాళ్లు పెడతాడు అని చెప్పేసి వాళ్ళు అంటారన్నమాట. కష్టమైన దారిని దాటిన వాళ్ళకే పుణ్యఫలం దక్కుతుందని, ఆ క్రమంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు కూడా శివలీలలో భాగమే అని చెప్పేసి వాళ్ళ వాదన. అందుకంటారు కదా, శివుడి ఆజ్ఞలైతే చీమైనా గుట్టదు అని చెప్పేసి అంటుంటారు. అంటే మోక్షం అంత ఈజీగా దొరకదు కదా, దానికి అర్హత ఉందో లేదో పరీక్షించడానికే ఆ దారి అంత కఠినంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క వాదన సారాంశం అన్నమాట. ఈ కోణంలో చూస్తే ఆ మార్గంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ భక్తుడిని దేవుడి కోసం ప్రాణత్యాగం చేసిన వాడిగానే చూస్తారు. శివుడి పాదాల చెంత మరణించడం కూడా పుణ్యమేనని, ఆ భక్తుడి ఆత్మ డైరెక్ట్గా శివుడి దగ్గరికే వెళ్తుంది అనేది వాళ్ళు బలంగా నమ్ముతుంటారు. మరి ఇది అతి విశ్వాసం అనే వాళ్ళ వాదన ఎలా ఉందంటే, ఇంకో రెండో వైపు వాదన చూస్తే మనము దీన్ని అతి విశ్వాసము లేదంటే మూఢభక్తి అని కూడా అంటుంటారు. అది మరో వర్గం వాళ్ళు అంటుంటారు. అంటే భక్తి వేరు, గుడ్డిగా ప్రమాదంలోకి దూకడం వేరు అనేది వీళ్ళ వాదన అనమాట. దేవుడు తన భక్తులను ప్రమాదాల్లోకి నెట్టడు, కానీ భక్తులే తమ శరీర పరిమితులను పట్టించుకోకుండా అతి విశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అనేది వీళ్ళ అభిప్రాయం. నిజానికి ఆ దారి చాలా ఇరుకైనది. కాస్త లావుగా ఉన్న వాళ్ళకి
కానీ శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు కానీ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ అందులోకి వెళ్ళడం అనేది ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనమాట. నా భక్తి నన్ను కాపాడుతుంది అనుకోవడం కూడా విశ్వాసమే, కానీ నా శరీరం పట్టకపోయినా నేను ఎలాగోలా దూరి వచ్చేస్తాను అనుకోవడం మాత్రం అతి విశ్వాసం అంటారు. దేవుడు మనకు ఆలోచించే తెలివి ఇచ్చింది వాస్తవాలను అంచనా వేయడానికే కానీ వాటిని పక్కన పెట్టడానికి కాదని ఈ వాదన గట్టిగా చెబుతుంది. మరి జరిగిన ప్రమాదం భక్తి పేరుతో మన పరిమితిని కూడా మర్చిపోకూడదు అని గుణపాఠం అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. ఇక ఈ సంఘటనల తర్వాత కొన్ని రూల్స్ మార్చారు, అధికారులు స్పందించారు. ఈ వరుస ప్రమాదాలు కూడా అధికారులు వెంటనే జాగ్రత్తలు చేపట్టారు. భక్తుల నమ్మకాలను గౌరవిస్తేనే భద్రత కోసం కొన్ని కఠినమైనటువంటి నియమాలు కూడా పెట్టారు. టైమింగ్స్ మార్చారు. ముఖ్యంగా ఇప్పుడు మోక్ష మార్గాన్ని ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకే, సాయంత్రం 8 గంటల వరకే మాత్రమే జరుస్తున్నారు అనమాట. రాత్రిపూట ప్రవేశం అనేది పూర్తిగా బంద్ చేసేసారు. అలాగే గ్రిల్ ఏర్పాటు చేశారు. దారికి అడ్డంగా ఒక ఇనుప గ్రిల్ పెట్టారు. ఆ గ్రిల్ సందులో పట్టినంత వాళ్ళు మాత్రమే, అంత సన్నకున్న వాళ్ళు మాత్రం లోపలికి అనుమతిస్తారు అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే మన శరీరాన్ని కొలిచేటువంటి ఒక స్కేల్ లాంటిది అనమాట. ఇక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. లావుగున్న వాళ్ళు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, ఆస్తమా వాళ్ళు కానీ ఇలా లోపలికి మోక్ష మార్గం నుంచి లోపలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి తెలుగు, తమిళం, ఇంగ్లీషులో పెద్ద పెద్ద బోర్డులు అయితే పెట్టారు అరుణాచలం ఆలయ అధికారులు. ఇక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఏదైనా అత్యవసరం అయితే ఫోన్ చేయడానికి దాని మీద హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి ఉంచారనమాట. ఇక అధికారులు తీసుకున్నటువంటి ఈ జాగ్రత్తలు మనకు ఒక విషయాన్ని అయితే క్లియర్గా చెప్తున్నాయి. ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమే కాదు, భక్తుల ప్రాణాలతో ముడిపడినటువంటి సున్నితమైనటువంటి అంశం. అందుకే విశ్వాసంతో పాటు విచక్షణ కూడా అవసరం అంటారు. మరి శివయ్యను చేరుకోవాలంటే అసలైన మోక్ష మార్గం ఏది అంటే, సరే ఇదంతా మనల్ని ఒక లోతైనటువంటి ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. అసలు మోక్షం అంటే ఏంటి? అది ఓ ఇరుకు సందులోంచి దూరితే వచ్చేస్తుందా, లేక దానికి ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందా అంటే, ఇదే అరుణాచలంలో జీవించినటువంటి భగవాన్ రమణ మహర్షి ఏం చెప్పారో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఆయన ఎప్పుడు కూడా బయట ఆచారాల కన్నా కూడా మన లోపలికి మనం చూసుకోవడమే ముఖ్యమని చెప్పేసి ఆయన అన్నారు. అంతర్గతం అవటమే ఆయన ముఖ్యమన్నారు. నేను ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే అసలైన మోక్ష మార్గం అని ప్రపంచానికి రమణ మహర్షి చాటి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, మోక్షం అనేది ఎక్కడో దూరాన్ని ఉండేటువంటి ఊరు కాదు, అది మనలోనే, మనం తెలుసుకోవాల్సిన నిజము అని చెప్పి అన్నారు. పాపాలని, అహంకారాల్ని వదిలించుకోవడానికి రాళ్ల సందులో దూరాల్సిన అవసరం లేదు. మనసులో పేరుకుపోయినటువంటి అహం అనే బండరాయిని జ్ఞానం అనే నాలెడ్జ్ అనే ఉలితో తొలిస్తే చాలు అని చెప్పేసి రమణ మహర్షి చెప్పారు. బహుశా ఆ దారి వెనుకున్నటువంటి అసలైన అర్థాన్ని పక్కన పెట్టి కేవలం ఆ రాళ్లలోంచి దూరితే చాలు అని అనుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయేమో ఒక్కసారి భక్తులంతా కూడా ఆలోచించండి. నిజంగా అరుణాచలంలో జరిగింది చాలా బాధాకరమైన సంఘటన. ఇది నమ్మకానికి వాస్తవానికి మధ్య గొడవను మన కళ్ళ ముందు ఉంచింది. జరిగింది దైవ పరీక్ష లేకపోతే అతి విశ్వాసం అంటే దీనికి ఒక్కొక్కటిది ఒక్కొక్క మాటగా ఉంది, ఒక్కొక్క సమాధానం ఉంది. కానీ ఈ ఘటన మాత్రం మనందరికీ ఒకటే గుర్తు చేస్తుంది. నమ్మకం ఉండాలి, భక్తికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు, కానీ ఆ భక్తికి కాస్త వివేకాన్ని కూడా మీరు జోడించాల్సి ఉంటుంది. మన శరీర పరిమితులు గౌరవించడం కూడా దేవుణ్ణి గౌరవించడమే అనుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం కూడా ఆయన ఇచ్చిందే కదా. నిజమైనటువంటి మోక్షం బయట మనం పాటించేటువంటి ఆచారంలో కాదు, మన లోపల మార్పులో ఉంటుంది. అహంకారాన్ని గెలిచి ప్రేమతో జీవించడమే అసలైనటువంటి మోక్ష మార్గము. ఆ దారిలో నడవడానికి ఎలాంటి రాళ్ల సందులు అడ్డు రావు. మరి ఈ విషయం మీద మీరేమంటారు? విశ్వాసానికి విచక్షణకు మధ్య గీత ఎక్కడ గీయాలంటారు? మీ అభిప్రాయం తప్పకుండా దయచేసి గౌరవపూర్వకంగా కామెంట్స్లో పంచుకోండి. ఈ అంశము మీద ఒక చర్చ అనేది నడవాలి, దానికి మీరే నాంది పలకాలి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.